ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడిన ఇద్దరు లెజెండ్స్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. వీళ్ల తర్వాత అదే రేంజ్ మాస్ క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయడంతో తమిళ సినీ పరిశ్రమలో మళ్లీ సూపర్ స్టార్ చర్చ హాట్ టాపిక్ అవుతోంది. అదే తమిళ సినిమాను వచ్చే దశాబ్దం ఏలబోయే నెక్స్ట్ స్టార్ ఎవరు? రజనీకాంత్ కెరీర్ లో భాష ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ కేవలం హీరో కాదు, తమిళ ప్రేక్షకుల దృష్టిలో ఒక సంచలనం అయ్యాడు. 4 దశాబ్దాలుగా ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ ఇమేజ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. 2025లో వచ్చిన కూలీ కంటెంట్ పరంగా వీక్ ఉన్న రజనీకాంత్ క్రేజ్ తో 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే రజనీకాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు. రజనీకాంత్ వయసు పెరుగుతున్నా సినిమాల ఎంపికలో వేగం మాత్రం తగ్గలేదు. జైలర్ 2, తలైవర్ 173 లాంటి భారీ ప్రాజెక్టులు ఆయన స్టార్ పవర్ ను మరింత బలపరుస్తున్నాయి. మరోవైపు కమల్ హాసన్ విక్రమ్ తో స్ట్రాంగ్ హిట్ అందుకున్న థగ్ లైఫ్ గట్టి దెబ్బేసింది. ఇప్పుడు కమల్ అప్కమింగ్ లిస్ట్ లో కల్కి 2, KH 233 తో పాటు కమల్ హాసన్ రజనీకాంత్ కాంబోలో రాబోతున్న సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మాస్ ఫాలోయింగ్ పరంగా రజనీని అధిగమించడం కష్టం. అలాంటి సమయంలో విజయ్ తమిళ సినీ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారాడు. వరుస బ్లాక్ బస్టర్లు, అమేజింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో రజనీకాంత్ తర్వాత అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన స్టార్ గా నిలిచాడు. ఇళయ దళపతి నుంచి దళపతిగా మారిన విజయ్ ఇప్పుడు రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడం, సీఎం అయిపోవడంతో కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత విజయ్ వరకు వచ్చిన ఈ సూపర్ స్టార్ వారసత్వాన్ని ఇక నుంచి ఎవరు కొనసాగిస్తారు అనే క్వశ్చన్ రేజ్ అవుతోంది. కోలీవుడ్ అభిమానులు తలా అని ప్రేమగా పిలుచుకునే హీరో అజిత్ కుమార్. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో తమిళ సినీ పరిశ్రమలో ఖాళీ అయిపోయిన అగ్రస్థానాన్ని అందుకునే హీరో అజితేనా? సినిమాల కంటే రేసింగ్లపై ఎక్కువ ఫోకస్, ప్రమోషన్స్ కు దూరంగా ఉండడం, లిమిటెడ్ సినిమాలు చేయడం ఈ కారణాలు ఆయన్ను నెక్స్ట్ కోలీవుడ్ సూపర్ స్టార్ సింహాసనం నుంచి దూరం చేస్తున్నాయా? కోలీవుడ్ లో అజిత్ కుమార్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీడా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి సినిమాలు మిక్స్డ్ టాక్ వచ్చిన భారీ ఓపెనింగ్ సాధించాయి. ఎలాంటి ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రచారం లేకుండానే థియేటర్లకు అభిమానులను రప్పించగల సామర్థ్యం అజిత్ కే సొంతం. అందుకే విజయ్ తర్వాత కోలీవుడ్ లో అగ్రస్థానానికి బలమైన పోటీదారుగా ఆయన పేరు వినిపిస్తోంది. అజిత్ స్టార్డమ్ కు మరో ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వం. సినిమాలతో పాటు ప్రొఫెషనల్ మోటార్ రేసింగ్ లో కూడా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటాడు. 2025లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేయడం ఆయనకు ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం AK-64 కూడా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. ఇవన్నీ అజిత్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే అంశాలే. అయితే ఒక సూపర్ స్టార్ గా నిలవాలంటే కేవలం క్రేజ్ మాత్రమే సరిపోదు. నిరంతరం సినిమాలు చేయడం, విస్తృత ప్రమోషన్స్, పాన్ ఇండియా స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కూడా అవసరం. అజిత్ మాత్రం తనకు నచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తూ మిగతా సమయాన్ని రేసింగ్, పర్సనల్ ఎంజాయ్మెంట్ కే కేటాయిస్తూ ఉంటాడు. అందుకే అభిమానుల్లో అపారమైన ఆదరణ ఉన్నప్పటికీ కోలీవుడ్ ను పూర్తిగా ఏలే నెక్స్ట్ సూపర్ స్టార్ స్థానంలో ఆయన ఫిట్ కాలేడన్నది అభిమానులు ఎరిగిన సత్యం. విక్రమ్ లాంటి విలక్షణ నటుడు, విజయ్ సేతుపతి లాంటి సహజ నటుడు, ఇద్దరికీ అపారమైన ప్రతిభ, ఇండియా వైడ్ గుర్తింపు ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఇద్దరిలో భవిష్యత్తులో కమర్షియల్ సూపర్ స్టార్ గా ఎదిగేదెవరు? కోలీవుడ్ లో గ్రేట్ యాక్టర్స్ కానీ మిగిలిపోతారా? నెక్స్ట్ సూపర్ స్టార్ గా మారతారా? విక్రమ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన డెడికేషన్, అద్భుతమైన నటన. అన్నియన్ తెలుగులో అపరిచితుడితో విక్రమ్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ల కంటే విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకోవడంతో ఆ స్థాయి స్టార్డమ్ ను నిలకడగా కొనసాగించలేకపోయాడు. విక్రమ్ కెరీర్ లో సేతు, పీతమగన్, తంగలాన్, వీరధీర సురన్ లాంటి సినిమాలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. ప్రస్తుతం చియాన్ 63 తో పాటు చియాన్ 64, 65, 66 ప్రాజెక్టులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికీ రజనీకాంత్, విజయ్, అజిత్ల తరహాలో కంటిన్యూ మాస్ బ్లాక్ బస్టర్లు లేకపోవడం వల్ల సూపర్ స్టార్ ఇమేజ్ కంటే అల్టిమేట్ పర్ఫార్మర్ అనే గుర్తింపే విక్రమ్ కు బలంగా నిలిచింది. విజయ్ సేతుపతి కోలీవుడ్ లో మక్కల్ సెల్వన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో జీవించే సహజ నటుడు. విక్రమ్ లో సంతానం పాత్రతో భయపెట్టిన విజయ్ సేతుపతి జవాన్, మహారాజులతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం ట్రైన్, స్లమ్ డాగ్, జైలర్ 2 ఇలాంటి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే విజయ్ సేతుపతికి ఉన్న అతిపెద్ద బలం నటన. అదే సమయంలో సూపర్ స్టార్ ఇమేజ్ కు ఉన్న అతిపెద్ద అడ్డంకి కూడా అదే.
ఎందుకంటే ఆయన కమర్షియల్ మాస్ ఫార్ములాకే పరిమితం కాకుండా కథ బలంగా ఉంటే ఎలాంటి పాత్రనైనా అంగీకరిస్తాడు. అందుకే ప్రేక్షకుల గౌరవం, విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నప్పటికీ రజనీకాంత్, విజయ్లా ఒకే ఇమేజ్తో కోట్లాది అభిమానులను థియేటర్లకు రప్పించే మాస్ హీరోగా ఇంకా స్థిరపడలేదు. కానీ భవిష్యత్తులో వరుస కమర్షియల్ బ్లాక్ బస్టర్లు అందుకుంటే కోలీవుడ్లో భవిష్యత్తులో సూపర్ స్టార్ రేస్లో విజయ్ సేతుపతి కూడా పోటీదారుగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. ధనుష్ లాంటి మల్టీ టాలెంటెడ్ క్రియేటర్, శివకార్తికేయన్ లాంటి ఫ్యామిలీ అండ్ మాస్ ఫేవరెట్ హీరో ఇద్దరు కూడా కోలీవుడ్ భవిష్యత్తుపై భారీ ఆశలు రేకెత్తిస్తున్న స్టార్సే. ఒకరు నటుడిగా సరిహద్దులు చెరిపేస్తుంటే మరొకరు వరుస విజయాలతో స్టార్డమ్ను వేగంగా పెంచేసుకుంటున్నారు. కానీ నెక్స్ట్ సూపర్ స్టార్ సింహాసనాన్ని అందుకోవడం వీరికి సాధ్యమేనా? ధనుష్ కోలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ స్టార్. అసురన్, తిరుచిత్ర బలం, రాయన్, కుబేర లాంటి సినిమాలతో ఆయన నటుడిగానే కాదు మార్కెట్ పరంగానూ తన సత్తా చాటుకున్నాడు. రీసెంట్ గా ఇడ్లీ కడాయ్, తేరే ఇష్క్ మే లాంటి విభిన్న ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా తన పరిధిని పెంచుకున్నాడు. అయితే ధనుష్ కు ఉన్న బలం ఆయన టాలెంట్. అదే నెక్స్ట్ సూపర్ స్టార్ హోదాకు అతిపెద్ద అడ్డంకి కూడా. ఎందుకంటే ఆయన కేవలం మాస్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణం, అదర్ లాంగ్వేజ్ సినిమాలపై కూడా ఫోకస్ పెడుతూ ఉంటాడు. అందుకే నటుడిగా జాతీయ స్థాయి గౌరవం దక్కుతున్నప్పటికీ హీరో ఇమేజ్ తోనే మాస్ ప్రేక్షకులను కంటిన్యూగా థియేటర్లకు రప్పించే స్టార్ గా స్థిరపడలేదు. సో ధనుష్ కు ఎక్స్ట్రీమ్ టాలెంట్, భారీ మార్కెట్ ఉన్న ఆయన లక్ష్యం సూపర్ స్టార్ కంటే కంప్లీట్ సినీ క్రియేటర్ గా నిలవడమే ఆయన ఫీలింగ్ క్లియర్ గా కనిపిస్తోంది. శివకార్తికేయన్ కోలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ గా ఛాన్స్ ఉన్న పేరు. డాక్టర్, డాన్, మావిరన్, అమరన్ లాంటి వరుస విజయాలతో శివకార్తికేయన్ స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగింది. ఎస్పెషల్లీ అమరన్ దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయనను కోలీవుడ్ లో అగ్ర హీరోల లిస్ట్ లో చేర్చింది. టీవీ యాంకర్ గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగింది. అయితే నెక్స్ట్ సూపర్ స్టార్ గా ఎదగాలంటే విజయాల పరంపర కొనసాగాల్సిందే. కానీ శివకార్తికేయన్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ మదరాసి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన డిజాస్టర్ కావడం, పరాశక్తి ఫెయిల్యూర్ కావడంతో ఆయన అప్కమింగ్ ప్రాజెక్టులే శివకార్తికేయన్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి. కానీ వరుస ఫలితాలు అనుకున్నట్లు రాకపోతే నెక్స్ట్ సూపర్ స్టార్ రేస్ లో ఆయన అవకాశాలు కొంత తగ్గే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వయస్సు, మార్కెట్, స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ శివకార్తికేయన్ ను ఈ రేస్ లో బలమైన పోటీదారుల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఒకవైపు కార్తీ తన విభిన్న కథలతో వస్తున్నాడు. మరొక వైపు సూర్య వరుసగా భారీ ప్రాజెక్టులతో అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొందరు హీరోలకు అపారమైన టాలెంట్ ఉంది, మరికొందరికి మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ సూపర్ స్టార్ హోదా దక్కించుకునే ఫుల్ ప్యాకేజ్ ఎవరిది? రజనీకాంత్ తర్వాత విజయ్ వరకు వచ్చిన ఆ వారసత్వాన్ని కొనసాగించేది కార్తీనా, సూర్యనా, లేక ఇంకో హీరోనా? కార్తీ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరో. పరుత్తి వీరంతో మంచి ఓపెనింగ్స్ తో రాబట్టిన కార్తీ ఖైదీ, సర్దార్, మేలగన్ లాంటి సినిమాలతో నటుడిగా తన రేంజ్ ను నిరూపించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం సర్దార్ 2, ఖైదీ 2 లాంటి భారీ సీక్వెల్స్ అయిన కెరీర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉన్న ప్రాజెక్టులు. అయితే కార్తీకి ఉన్న టాలెంట్, నటన, కథల ఎంపికే నెక్స్ట్ సూపర్ స్టార్ హోదాకు కొంత అడ్డంకిగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాస్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న విభిన్న కథలను ఎంచుకుంటాడు. అయినప్పటికీ రాబోయే ఖైదీ 2, సర్దార్ 2, మార్షల్ లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయితే కార్తీ కూడా కోలీవుడ్ లో సూపర్ స్టార్ రేస్ లోకి రావడం ఖాయం. సూర్య కోలీవుడ్ లో మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ ను ఈక్వల్ గా సొంతం చేసుకున్న స్టార్. గజనీ, వారణం ఆయిరం, అయాన్, సింగం, సూరరై పోట్రు, జై భీమ్ లాంటి చిత్రాలతో నటుడిగా మాత్రమే కాదు స్టార్ గా కూడా తన ప్రత్యేక స్థాయిని నిర్మించుకున్నాడు. తాజాగా కరుపు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన నెక్స్ట్ సూపర్ స్టార్ స్థానం కోసం సూర్య పేరు మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ప్రస్తుతం విశ్వనాథన్ అండ్ సన్స్, వాడివాసల్, సూర్య 47 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఆయన కెరీర్ పీక్ లో ఉంది. సూర్యకు ఉన్న అతిపెద్ద బలం అభిమానులను అలరించే మాస్ పవర్, విమర్శకులను మెప్పించే నటన, ఇంకా కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన ఆదరణ. గతంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఆయన క్రేజ్ ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు కరుపుతో పెద్ద కమర్షియల్ హిట్ అందుకోవడం, రాబోయే విశ్వనాథన్ అండ్ సన్స్, వాడివాసన్, రోలెక్స్ స్పిన్ ఆఫ్ వంటి ప్రాజెక్టులపై ఉన్న భారీ అంచనాలు ఇవన్నీ సూర్యను కోలీవుడ్ అగ్రస్థానానికి మరింత దగ్గర చేస్తున్నాయి. ఈ సినిమాలు కూడా వరుస విజయాలు సాధిస్తే రజనీకాంత్ తర్వాత విజయ్ వరకు వచ్చిన సూపర్ స్టార్ వారసత్వాన్ని కొనసాగించే హీరోగా సూర్య పేరు అధికారికంగా నిలిచిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. కోలీవుడ్ లో విశాల్, సింబు, జయం రవి, జీవా, అరుణ్ విజయ్,
అథర్వ, విజయ్ యాంటోనీ లాంటి హీరోలు తమదైన శైలిలో మంచి సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు హిట్లు అందుకుంటున్నారు. కానీ టైర్ 2 హీరోలాగే స్థిరపడ్డారు. స్టార్డమ్ ఉన్న హీరోల్లా ప్రతి సినిమాతో భారీ ఓపెనింగ్స్ తీసుకురాలేరు. ఇండస్ట్రీని కమర్షియల్ గా ముందుకు నడిపించే స్థాయి మాస్ స్టార్డమ్ మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. అందుకే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత రజనీకాంత్ కూడా సెలెక్టివ్ సినిమాలకే పరిమితం అవుతున్న ఈ సమయంలో తమిళ సినీ పరిశ్రమను భవిష్యత్తులో ఎవరు భుజాన వేసుకుంటారో, థియేటర్లకు కోట్లాది అభిమానులను ఎవరు రప్పిస్తారో, కోలీవుడ్ కు అసలైన కమర్షియల్ సూపర్ స్టార్ అతనే అవుతాడు.